హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. మనం ఇంతకుముందు వీడియోలో హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దాంట్లో మీకు చూపించిన వన్ ఆఫ్ ద హెల్మెట్ అయినటువంటి KYT S2 TTC మోడల్ని ఈరోజు మీకు డీటెయిల్గా కవర్ చేయడం గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. స్టే ట్యూన్ గైస్, వాచ్ అవర్ ఛానల్ ఫింగర్ టిప్స్. KYT బ్రాండ్ గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఈరోజు మనం చూడబోయే హెల్మెట్ KYT. ఇది పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఇది KYT S2 TTC అనే మోడల్తో అయితే మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి రకరకాల సైజెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ KYT అనే బ్రాండ్ మార్కెట్లో చాలా రోజుల నుంచి అయితే ఉంది. యూత్లో మంచి క్రేజ్ కూడా ఉంది, ఎందుకంటే దీంట్లో వీళ్ళు లాంచ్ చేసిన మోడల్స్ కానీ కలర్ కాంబినేషన్స్ ఆర్ డిజైన్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఈ పర్టికులర్ మోడల్లో మనం చూసినట్లయితే డిఫరెంట్ సైజెస్లో అయితే అందుబాటులో ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్స్ట్రా స్మాల్ నుంచి స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అండ్ 2XL సైజెస్లో అయితే మన అందుబాటులో ఉన్నాయి. ఇది మనకి 8,500 రూపీస్ ప్రైస్ బ్యాండ్లో అయితే ఇది దొరుకుతుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దీని కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ దీని షేప్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. దీన్ని మనకి ఎప్పుడు ఒక ప్రొటెక్టివ్ మెటీరియల్లో అయితే వీళ్ళు బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు దీని ఫీచర్స్ విషయానికి వస్తే ఫ్రంట్లో మనం చూసుకున్నట్లయితే ఎయిర్ ఇన్లెట్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక లాక్ సిస్టమ్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ వైజర్ని మీకు కావాల్సినట్టుగా లాక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వైజర్ని మీరు ఈ విధంగా లిఫ్ట్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ క్లియరెన్స్ కూడా చాలా బాగా కనబడుతుంది. ఈ హెల్మెట్లో స్పెషల్గా 3D విజన్, అంటే విజన్ చాలా క్లియర్గా ఉండేలాగా 3 డైమెన్షనల్ అంటే 3 డైరెక్షన్స్లో మీకు విజన్ చాలా క్లియర్గా ఉండేలా ఈ హెల్మెట్ని అయితే వీళ్ళు డిజైన్ చేశారని చెప్తున్నారు. అండ్ ఫ్రంట్లో మనం చూసుకున్నట్లయితే 2 పిన్ హోల్స్ని అయితే 2 ఫాగ్ పిన్ హోల్స్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీంతో మీరు లోపల ఫాగ్ లెన్స్ని కూడా ఈ వైజర్కి మీరు అమర్చుకోవచ్చు. అండ్ కింద మనం చూసుకున్నట్లయితే ఎయిర్ ఇన్లెట్ని వీళ్ళు దీంట్లో ఇచ్చారు. అండ్ దీంతోపాటు మనకి పైన కూడా 2 ఎయిర్ ఇన్లెట్స్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ల్యాచ్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. దానివల్ల మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకుని దీంతో ఈ ఎయిర్ ఇన్లెట్స్ని మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ మీరు చూసినట్లయితే ఎయిర్ ఎగ్జాస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. లోపలికి వచ్చిన ఏ ఎయిర్ అయినా సరే మీకు చాలా కూల్గా మీ ఫేస్ని మెయింటైన్ చేస్తూ ఆ ఎయిర్ అయితే లోపల ఉండిపోకుండా బయటికి ఎగ్జిట్ అవ్వడానికి ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ స్పాయిలర్ని కూడా వీళ్ళు బాగా డిజైన్ చేశారని చెప్పాలి. ఈ స్పాయిలర్ మీరు చూసినట్లయితే షార్ప్ స్పాయిలర్, ఇది షేప్ కూడా చాలా బాగుంది. అండ్ కింద మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ప్రీమియం కుషనింగ్ మెటీరియల్తో అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి వీళ్ళు డీరింగ్ కాన్సెప్ట్ని అయితే ఇచ్చారు. డబుల్ డీరింగ్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. ట్రెడిషనల్ హెల్మెట్స్లో అయితే మీకు డైరెక్ట్గా లాక్ సిస్టమ్ ఉంటుంది. దీంట్లో అయితే ఈ డబుల్ డీరింగ్లో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ డబుల్ డీరింగ్ని మీరు పెట్టుకుని ఇక్కడ ఈ సిస్టమ్ని అయితే ఈ విధంగా లాక్ చేసుకోవచ్చు. అండ్ లోపల మనం చూసుకున్నట్లయితే ఈ మెటీరియల్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ పాయింట్ పట్టుకుని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు పుల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పుల్ చేసుకోవచ్చు కంప్లీట్గా. ఇది కంప్లీట్గా ఈ విధంగా అయితే బయటకు వచ్చేస్తుంది. అండ్ బోత్ ద సైడ్స్ మనం చూసుకున్నట్లయితే దీన్ని మనం పుల్ చేసేయచ్చు ఈజీగా. ఈ విధంగా మనకి హెల్మెట్లోని లోపల ఇన్నర్ షెల్ని యాక్సెస్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మన హెడ్ ఏదైతే ఉందో హెల్మెట్లోంచి ఈజీగా బయట తీసుకోవడానికి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి వీళ్ళు ఇంటర్కామ్ పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న ఇన్లెట్స్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ పర్టికులర్ స్పేస్లో మనం బ్లూటూత్ ఆర్ ఇంటర్కామ్ రేడియోని మనం సెటప్ చేసుకోవచ్చు. లోపల ఇది ఈజీగా వాషబుల్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ సెటప్ని మనం రిమూవ్ చేసుకుని మనం వాష్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఎటువంటి స్మెల్ అయితే మనకు అనిపించదు. ఎన్ని రోజులు వాడినా కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఒక ఎమర్జెన్సీ సిస్టమ్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ సిస్టమ్ వల్ల ఇందాక మీకు చెప్పినట్టుగా ఆ కుషనింగ్ మెటీరియల్ని మీరు ఈజీగా పుల్అవుట్ చేసి
అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీ హెడ్ని అయితే హెల్మెట్లోంచి ఈజీగా బయటకు తీసుకురావచ్చు. ముఖ్యంగా దీని ఫీచర్స్ విషయానికి వస్తే ఇది ఒక అడ్వాన్స్ థర్మోప్లాస్టిక్ మెటీరియల్తో అయితే ఈ షెల్ని వీళ్ళు తయారు చేశారు. ఇది ఒక 3 షెల్ టెక్నాలజీతో వస్తుంది. అంటే చూడడానికి మీకు సింగిల్ షెల్ కింద కనపడినా సరే దీంట్లో టోటల్ 3 షెల్ టెక్నాలజీ అయితే వీళ్ళు అడాప్ట్ చేశారు. కాబట్టి ఈ షెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు చెప్పినట్టుగా డీడీ రింగ్స్ అండ్ క్లియర్ ఫాగ్ వైజర్ అండ్ ఈసీఈ అండ్ ఐఎస్ఐ సర్టిఫైడ్ దాంతోపాటు ఎన్నో రకాల ఫీచర్స్ని కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. S2 TTC అనే హెల్మెట్ని మీరు ఆన్లైన్లో అయితే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా మీకు చెప్పడం జరిగింది కదా, 8,500 రూపీస్లో వస్తుంది. అండ్ డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ కలర్ అండ్ డిజైన్ ఆప్షన్స్లో అయితే దొరుకుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన KYT హెల్మెట్ యొక్క విశేషాలు. ఇంతటితో ఈ ఎపిసోడ్ని మనం క్లోజ్ చేద్దాం. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, కెమెరామెన్ వెంకట్తో మీ వాసు.